హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్స్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో 10 నిమిషాల్లో ఎంతో రుచికరమైన కమ్మనైన కోకోనట్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. సో ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పండగలు వచ్చినప్పుడు చాలా టెంకాయలు కొడుతూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు చాలా కొబ్బరి ఉంటుంది. సో దాన్ని ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే స్వీట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందు పచ్చి కొబ్బరి తీసుకొని దాని వెనకాల ఉన్న పీల్ అంతా తీసేయాలన్నమాట. ఈ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సో ఆ బ్లాక్ కలర్ పీల్ అంతా తీసేసామంటే మనకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మనకి అన్ని ఈవెన్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. సో మిక్సీకి వేసుకునే ముందు ఎన్ని ముక్కలు ఉన్నాయనేసి మనం ఇట్లా మెజరింగ్ బౌల్లో తీసుకుంటే షుగర్ వేసుకోవడానికి లేదా బెల్లం వేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. నాకైతే 2 కప్స్ ఆఫ్ కొబ్బరి అయితే వచ్చింది. ఏ కప్తో మనము కొబ్బరి తీసుకుంటామో అదే కప్తో మనం షుగర్ లేదా జాగరి తీసుకోవాలి. సో ఇది షుగర్ లేదా జాగరి అనేది మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ ఆఫ్ కొబ్బరికి 1 కప్ షుగర్ తీసుకోవచ్చు. లేదా కొద్దిగా స్వీట్నెస్ వద్దు అనుకునే వాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా 1 కప్ అయితే నేను షుగర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మనం చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం బరగ్గా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఇలా ప్యాన్లో మిక్స్ చేయాలి. దీంట్లో ఎటువంటి గీ కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ కోకోనట్లోనే చాలా ఆయిల్ వస్తుంది. సో ఫుల్గా వేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండగా అది మనకు దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మనం కలుపుతూ ఇలా చెక్ చేసుకుంటే ఉంటగా రావాలన్నమాట. సో లడ్డు కట్టే విధంగా వీలుగా ఉంటే అప్పుడు మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. సో ఇలా మనము బాల్స్ లాగా వచ్చేటప్పుడు టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దాన్ని వెంటనే మనము చేత్తో ముట్టుకోకూడదు, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. సో కాసేపు ఒక 5 మినిట్స్ పెట్టేసి మనం చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఉండలుగా చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, మనకు పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా, అందుకు నేను దీన్ని కొద్దిగా ప్లేట్లో వేసేసి ఇంకొంచెం అలానే పెనంలో పెట్టేశాను అనమాట. దాంట్లో కొద్దిగా క్యారెట్ గ్రేట్ చేసి వేసాను. చూడండి ఎంతో కలర్ఫుల్గా వచ్చేసింది కదా. సో అది కూడా నేను ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. క్యారెట్ ఇట్లా ప్లేట్లో వేసినదైతే స్లైసెస్గా చేస్తున్నాను, కేక్స్ లాగా. సో వైట్గా ఉండేది తీసుకున్నదైతే నేను అది లడ్డూలాగా చేస్తున్నాను అనమాట. సో ఇదంతా కాసేపు డ్రై అవ్వాలి. సో అప్పుడే మనకి పీసెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేతికి మనము గీ తీసుకొని ఇలా చేత్తో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో రుచి అయితే అదిరిపోతుంది. మా ఇంట్లో ట్రై చేశాను, అందరికీ నచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ తిన్నారు. సో ఇంకా మళ్ళీ కూడా తీసుకొస్తాము, ఇంకా చేయండి అనేసి అంటున్నారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. చాలా డెలికేట్గా ఉంటుందండి, పట్టుకుంటేనే అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. సో అంత స్వీట్గా అంత టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి క్యారెట్తో చేసింది అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసేసాను. సో చేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో హ్యాపీగా ఇంట్లోనే రుచికరమైన కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. దీంట్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం చాలా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.